ప్రైజ్ అలాడ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చక్కటి అవకాశాన్ని దయచేసిన దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని చూసినట్లయితే, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా? వాక్యాన్ని మనము గమనించినట్లయితే, ఒక మనిషి జీవితంలో, ఒక వ్యక్తి జీవితంలో లేక ఒక విశ్వాసి జీవితంలో కావలసినది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే విశ్వాసము. విశ్వాసము దేని ద్వారా చూపించాలి? క్రియల ద్వారా చూపించాలి. క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము గలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనమో? అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా అని క్వశ్చన్ చేస్తున్నట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈరోజు ఇక్కడ క్వశ్చన్ చేయడము నిన్ను నన్ను కూడా దేవుడు క్వశ్చన్ చేస్తూ ఉంటున్నాడు. ఏమని అంటే, దేవుని సన్నిధిలో విశ్వాసాన్ని కనపరిచే నీవు, విశ్వాసం ఉంది నాకు దేవుని పైన అని తెలియాలి అని నీకు అనిపించినప్పుడు నువ్వు ఎలా దానిని బయలుపరుచుకుంటావని మనము గమనించినట్లయితే క్రియల ద్వారా దానిని కనపరుచుకుంటాం. ఎలా అంటే, క్రియలు లేకుండా విశ్వాసము లేదండి. దేవుని సన్నిధిలో నేను బలముగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాను, దేవుని సన్నిధిలో నేను బలమైనటువంటి విశ్వాసిగా ఉన్నాను అని నువ్వు గమనించుకోవాలి అంటే మొదటి ఎక్కడ ఉండాలి? క్రియలు లేని విశ్వాసము మృతము అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. అట్టి విశ్వాసము, అట్టి క్రియలు లేకుండా నడుచుకొని దేవుని పైన నాకు విశ్వాసం ఉంది అంటే ఏం ప్రయోజనం అది అని అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటున్నాడు ఇక్కడ. కాబట్టి అట్టి విశ్వాసము వ్యర్థమే కదా. ఆ విశ్వాసం ఆ వ్యక్తిని రక్షించగలదా? ఆ విశ్వాసం అతనిని దేవుని సన్నిధిలో నిలబెట్టగలదా? ఆ విశ్వాసం అతన్ని దేవుని సన్నిధిలో నడిపించగలదా అని మాట్లాడుతూ ఉంటున్నారు. కాబట్టి దేవుని సన్నిధిని మనం చూసినట్లయితే, అనుభవించినట్లయితే, దేవుని మాటలను మనము వింటున్నాం, దేవుని సన్నిధిలో విశ్వాసిగా నేను నడుచుకుంటున్నాను అని గమనించినప్పుడు అది దేని ద్వారా అనేకులకు ప్రచురపరచాలి, అనేకులకు బయలుపరచబడాలి, అనేకులకు తెలియాలి అంటే కేవలము క్రియల ద్వారా అనేకులకు నీ జీవిత విధానాన్ని కనపరచాలి. నేను విశ్వాసిని, నేను దేవుని సన్నిధిలో ఉంటున్నాను, దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను అనడం ముఖ్యం కాదు. కానీ దేవుని సన్నిధిలో నువ్వు దేవుని క్రియలను అనేకుల ఎదుట నువ్వు ఏ విధంగా వ్యక్తపరుస్తున్నావు అన్నదే ముఖ్యమైనటువంటి విషయం. నువ్వు దేవుని నమ్ముతావు, అబద్ధాలు ఆడుతావు. నువ్వు దేవుణ్ణి స్వీకరిస్తావు, అనేకుల చేత పోట్లాడుతావు. నువ్వు దేవుని నమ్ముతావు, దొంగతనాలు చేస్తావు. నువ్వు దేవుని నమ్ముతావు, కొండములాడు మాటలు మాట్లాడతావు కదా. అక్కడ దేవుని విశ్వాసాన్ని ఎక్కడ వ్యక్తపరుస్తుంది? కానే కాదు. అది నిజమైనటువంటి భక్తి జీవితము కాదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇదిగో అట్టి జీవితము వారిని రక్షించగలదా? ఆ విధమైనటువంటి మార్గములో వెళితే వారిని రక్షిస్తుందా అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుందండి. నిజముగా నిజమైనటువంటి భక్తి ఎలా ఉంటుంది దేవుని సన్నిధులను మనము కనపరిచినట్లయితే, ఇదిగో క్రియలు లేని విశ్వాసము మృతము. నువ్వెప్పుడైతే దేవుని సన్నిధిలో విశ్వాసముగా కనబడాలి అంటే మొదటిగా నీ క్రియలు ఎలా ఉండాలి? దేవునికి అనుకూలముగా, దేవుడు ఏ విధముగా అయితే ఆశిస్తూ ఉంటున్నాడో, దేవుడు ఏ విధముగా బ్రతకాలి నా బిడలు అని ఆశపడుతూ ఉంటున్నాడో ఆ విధమైనటువంటి నడిపింపు నీలో ఉండాలి. దేవుడు నిజముగా ఏ వ్యక్తిలోనైనా అదే కోరుకుంటున్నాడండి. పైకి భక్తి పరుల వలె కాదు, కానీ దేవుని సన్నిధిలో క్రియలు లేని విశ్వాసము మృతమే. అటు విశ్వాసము దేవుని సన్నిధిలో ఒక వ్యక్తిని రక్షించలేదు అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. దేవుని సన్నిధిలో విశ్వాసిగానే ఉంటూ దేవునికి అనుకూలముగా జీవించకుండా, రక్షణ అనుభవము లేకుండా దేవుని సన్నిధిలో నిలబడము అది అసాధ్యము. కనుక నేటి దినము వరకు అటు జీవితాన్ని నువ్వు జీవిస్తూ వచ్చావేమో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ యొక్క జీవితాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో విశ్వాసము కలిగి ఉండాలి, క్రియలు కలిగి ఉండి దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా
జీవితంలో ఉండలాగున ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ఏకీభవించినట్లయితే. గనుడానికి వందనాలు, స్తుతి స్తోత్రములు నాయన. నిజముగా క్రియలు లేని విశ్వాసము మృతము అంటున్నాం. నీ సన్నిధిలో క్రియలు ఉండాలి, విశ్వాసము ఉండాలి. నీ ప్రేమను అనేకులకు కనపరిచే జీవితాన్ని నాకు మాకు దయచేసి దేవా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడుతూ వచ్చిన విధానమును బట్టి మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు యుగ యుగములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.